మార్చి 10వ తేదీ అమావాస్యలోపు మీనరాశి వారికి ఉన్న కష్టాలు అన్నీ గట్టెక్కుతాయి. ఊహించని మార్పులు, నమ్మలేని అదృష్టం పట్టబోతూ ఉంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మార్చి 10వ తేదీ అమావాస్యలోపు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు మరియు రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారందరూ కూడా మీన రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. రాశి చక్రంలో మీనరాశి చివరి రాశి. మీనరాశి వారి వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టం తోడై మంచి ధనముతో ఆస్తులు ధనం సంపాదిస్తారు. మంచి ఆశయం కొరకు, మంచి వారి సాంగత్యం కొరకు, భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు. ఇటువంటి ప్రయత్నాలు ఫలించే ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు, సత్ప్రవర్తన లేని వ్యక్తుల కారణంగా విఘాతము కలిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. మీనరాశి వారికి ఈ సమయంలో అంటే 2024 మార్చి నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ సమయంలో ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నం చేస్తారు. తోటి వారిని కలుపుకొని పోవడం వలన పనులు త్వరగా పూర్తి అవుతాయి. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం అంతగా అనుకూలంగా ఉండకపోవచ్చు. దైవారాధన అసలు మానవద్దు. విజయ సిద్ధి ఉంటుంది. బుద్ధి బలంతో పనిచేసే అధికారులు మెప్పును కూడా పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులను చేస్తారు. మీ రంగాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయండి. ఉత్సాహంగా పనిచేస్తే గొప్పవారు అవుతారు. అజాగ్రత్త వద్దు. కీలక వ్యవహారాలలో తొందరపాటు అసలు పనికిరాదు. అవసరానికి తగిన సహాయం అయితే అందుతుంది. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఆధ్యాత్మిక పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రీ లక్ష్మీదేవి నామస్మరణ మీకు శుభప్రదం. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అంతేకాకుండా ఈ మీనరాశి జాతకులకు ఈ సమయంలో వీరు కోరుకున్న విధంగా కోరుకున్న పనులన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పడంలో సందేహం లేదు. అసలు మీనరాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ నెల 7వ తేదీ వరకు కూడా బుధుడు 12వ భావమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 26వ తేదీ వరకు కూడా తన నీచ రాశి అయిన మీనరాశిలోను 1వ భావంలో సంచరిస్తాడు. ఆ తర్వాత 2వ భావమైన మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఈ నెల 7వ తేదీ వరకు కూడా 11వ భావమైన మకర రాశిలో చేస్తాడు. ఆ తర్వాత 12వ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఈ నెల 14వ తేదీ వరకు కూడా 12వ భావమైన కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత 1వ భావమైన మీనరాశిలో ప్రవేశిస్తాడు. కుజుడు ఈ నెల 15వ తేదీ వరకు కూడా 11వ భావము మరియు తన యొక్క ఉచ్చరాశి అయిన మకర రాశిలోనూ సంచరిస్తాడు. ఆ తర్వాత 12వ భావమైన కుంభరాశిలో ప్రవేశిస్తాడు. గురువు ఈ నెల మొత్తం కూడా 2వ భావమైన మేషరాశిలో సంచరిస్తాడు. శని ఈ నెల అంతా 12వ భావమైన కుంభరాశిలో తన సంచారం కొనసాగిస్తాడు. రాహు 1వ భావమైన మీనరాశిలో, కేతు 7వ భావమైన కన్యారాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు. ఈ నెల మీకు చాలా సామాన్యంగానే ఉంటుంది. ఉద్యోగంలో ఎక్కువ బాధ్యతలు, పనిభారం కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ నెల మొదటి అర్ధభాగం చాలా ఒత్తిడితో, ద్వితీయార్థం కాస్తంత మంచి సమయంగా కూడా ఉంటుంది. ప్రథమార్థంలో మీరు పనిచేస్తున్న ప్రదేశానికి దూర ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం కానీ లేదా అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి రావడం కానీ జరగవచ్చు. దాని కారణంగా కొంత మానసిక ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే మీ పై అధికారులు లేదా సహోద్యోగుల కారణంగా మీ పని ఒత్తిడి కొంత మేరకు తగ్గుతుంది. అయితే మీరు నిర్వహించి ఈ అదనపు బాధ్యతలు మీకు ఆర్థికంగా మేలు చేకూరుస్తాయి. ద్వితీయార్థంలో మీరు చేసే పనిలో మార్పు జరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత పని చేసినప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడం వల్ల కొంత నిరాశకు కూడా గురి అవుతారు. అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. మీరు వారికి సాయం చేయాలి అని అనుకున్నప్పటికీ మిమ్మల్ని అపార్థం చేసుకోవడం కారణంగా ఇబ్బంది గురి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క ఉద్యోగాన్ని మార్చడానికి ఇది చాలా మంచి సమయం అయితే కాకపోవచ్చు. ఓపికగా ఉండి మంచి సమయం కోసం ఎదురు చూడడమే మంచిది.
అంతేకాకుండా మీ గురించి వ్యతిరేక ప్రచారం చేసే వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఖర్చులు పెరిగినప్పటికీ అందుకు తగిన ఆదాయం మీకు రావడం వలన ఆర్థికంగా ఎక్కువ ఒత్తిడి అయితే ఉండదు. ఈ సమయంలో స్థిరాస్తులు కొనుగోలు చేయడం మంచిది కాదు. ద్వితీయార్థంలో ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. కుటుంబ కారణాల వలన అనుకోని ఖర్చులు కూడా పెరుగుతాయి. అయితే మీకు ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల నుండి లోన్ల రూపంలో ఆర్థిక సహాయం అందడం వలన కొంత మేరకు ఇబ్బంది అనేది తగ్గుతుంది. వీలైనంత వరకు ఖర్చుల విషయంలో గొప్పలకు పోకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. పెట్టుబడులు కొనుగోలుకి ఈ నెల అనుకూలంగా అయితే ఉండదు. ఈ నెల ఆరోగ్యపరంగా సామాన్యంగా ఉంటుంది. మీరు కంటి సమస్యలు లేదా వేడికి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ప్రథమార్థంలో ఆరోగ్యం కొంత మేరకు బాగున్నప్పటికీ ద్వితీయార్థంలో నరాలు మరియు పొట్టకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ నెల 3వ వారం నుండి కూడా మీ ఆరోగ్య సమస్యల నుండి మంచిగా కోలుకోవడానికి సరైన అవకాశం ఉంటుంది. ఈ నెలలో వీలైనంత వరకు సరైన విశ్రాంతి తీసుకోవడం, మానసిక ఆందోళనకు దూరంగా ఉండడం వలన చాలా మేరకు ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో మీ యొక్క కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుంది. వ్యక్తిగతంగా ఈ నెలలో మీకు సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉండడం చేత మీరు మీ యొక్క వ్యక్తిగత సమస్యల కారణంగా వచ్చే ఆందోళన నుండి కొంత మేరకు బయటపడగలుగుతారు. ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు జరగడం కానీ లేదా కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం కానీ జరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామి సహకారం మీకు మీ సమస్యల నుండి కొంత ఊరటనిస్తుంది. మీ యొక్క పిల్లలు అభివృద్ధి కూడా మీ ఆనందానికి కారణం అవుతుంది. వ్యాపారంలో ఉన్నవారికి కొంత సాధారణ సమయం ఉంటుంది. ఎందుకంటే వ్యాపారంలో పెద్దగా అభివృద్ధి ఉండదు మరియు కొంత నష్టాలు కూడా కలిగి ఉంటాయి. తమ యొక్క శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు వారు హాని చేయడానికి ప్రయత్నం చేయవచ్చు. బుధుడి సంచారం వల్ల వ్యాపారంలో కొంత నష్టం లేదా అమ్మకాలు మందగించవచ్చు. మీ యొక్క వ్యాపారం గురించి వ్యతిరేక ప్రచారంతో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. బుధుని గోచరం అనుకూలంగా లేకపోవడం వలన చదువుపైన ఆసక్తి తగ్గుతుంది. పరీక్షల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి సులువైన మార్గాలు వెతికే ప్రయత్నాన్ని చేస్తారు. దాని కారణంగా సమయం వృధా అవ్వడమే కాకుండా భవిష్యత్తులో ఉన్నత విద్య విషయంలో ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు కూడా ఉండడం చేత విద్యార్థులు కొంత ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. బుధుడికి పరిహారాలు చేయడం వలన చదువులో ఉండే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీన రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొన్ని వీరి జాతకపరమైన పరిహారాలు కూడా ఆచరించాలండి. అవేమిటో కూడా మనం తెలుసుకుందాం. మీన రాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్రం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథిలో తప్పకుండా పఠించడానికి ప్రయత్నం చేయండి. చూసారు కదా, మీన రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.